గురువుగారు నమస్కారం అండి. నమస్కారం. అంటే చాలామంది అంటూ ఉంటారు కదా! సిక్స్త్ సెన్స్ ఉంది అని. నిజంగానే ఉందంటారా? ఒకవేళ ఉంటే మనం ఎందుకు గుర్తించలేకపోతున్నాం? చాలా చక్కని ప్రశ్న. ముందుగా శ్రీ మహాగణపతి దేవతభ్యో నమః. చూసేవంటి వీక్షబంధుకు నమస్కారం. అందరికీ మంచి జరగాలి. వాస్తవానికి సిక్స్త్ సెన్స్ అనేది మనకు భారతదేశంలో ఇచ్చినటువంటి గొప్ప వరం. హ్మ్. మన భారతదేశంలో గొప్ప వరం. మనము పురాణాలు గాని, ఇతిహాసాలు గాని, మన పూర్వీకులను చూసుకుంటే హ్మ్. వాళ్ళు 6 నెలలు, సంవత్సరం ముందు ఏం జరిగేదని కూడా తెలిసిపోయేది. ముందుగానే చెప్పేసేవాళ్ళట. హ్మ్. భవిష్యవాణి. భవిష్యవాణి. అందుకే వీరపోతు పోతులూరి వీరబ్రహ్మం. బ్రహ్మేంద్ర స్వామి వారు ఆయనకున్నటువంటి కాలజ్ఞానం శక్తితోని కలియుగ అంతం వరకు కూడా ఏం జరగబోతుందని కూడా ఆయన తాళపత్రాలు రాశారు. హ్మ్. ట్రిపుల్ ట్రిపుల్ సెన్స్ ఉండింది ఆయనకి. ఓకే. మూడింతలో పవర్ ఉంది. పవర్. హ్మ్. అటువంటిది మీకేం జరగబోతుంది అంటే మీకు నీళ్ళలో దీపం వెలిగిస్తారు అంటే హ్మ్. నిజమే. ఆ నీళ్ళలో విద్యుత్ కాంతి వెలిగింది. హ్మ్. నదులకు ఆనకట్టలు వేస్తారన్నారు, అది అయింది. మరి పంది కడుపులో నంది పుడుతుందన్నారు, అది వాస్తవం అవుతుంది. హ్మ్. ఏవండి వేప చెట్టుకు తెల్లపాలు కాస్తుందన్నారు, అది కాసింది. సో ఇటువంటివన్నీ కూడాను మనకు పెద్దవాళ్ళు ముందుగానే కనిపెడతారు. సో విపరీతమైనవంటి కొన్ని ఆలయాలు 3 రోజులు మూసివేస్తారు తిరుమలలో అన్నారు. హ్మ్. మొన్న కరోనాకు 3 రోజులు మూసేశారు వేశారు. అవును. ప్రక్షాళన కోసం. హ్మ్. ఏవండి అటువంటివన్నీ కూడా చాలా అరుదుగా, హ్మ్. చాలా భయంకరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా కనిపెట్టారు. ఇంకోటి ఏంటంటే మనకు ఇంకో ప్రపంచం ఉంది, మాయా ప్రపంచం అని. హ్మ్. ఉందంటారా? ఉంది. 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 హ్మ్. ఆహ్, ఆహ్, థాయిలాండ్ సైడు, అటు సైడు అంతా కూడాను దాన్ని మాయా ప్రపంచం అంటారు. హ్మ్. అదేంటి అంటే వాళ్ళు గలంతులైనటువంటి ఇవన్నీ కూడా గుర్తుపడతారు. ఎప్పుడు సునామీ వస్తుంది, ఎప్పుడు ఇది వస్తుంది, ఎప్పుడు ఇది వస్తుంది, అవన్నీ కూడా గుర్తుపడతారు వాళ్ళు. హ్మ్. గుర్తుపట్టి ఇదంతా కూడా మనకు చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇంతటి మహోత్కరమైనటువంటి కార్యం చేయటం వల్ల హ్మ్. దీనివల్ల ఏంటంటే సిక్స్త్ సెన్స్. హ్మ్. నాకు ఇది జరగబోతుంది. ఇప్పుడు ఎందుకంటే మనకు జనరల్‌గా ఇక్కడ సిటీలో ఉన్న వాళ్ళు కూడా రేపు ఏం జరగబోతుందనేది ముందుగా తెలిసిపోతుంది. హ్మ్. అది అంటే వాళ్ళు గమనించలేకపోతారు. ఓకే. లేదంటే ఇది జరిగింది నాకు ఇంతకు ముందు అని ఒకటి సెన్స్ వస్తుంది. హ్మ్. హ్మ్. ఇంతకుముందు కూడా నాకు సేమ్ ఇలాగే ఇలాగే జరిగింది. ఆ! జరిగింది. ఇక్కడే వచ్చాను, ఇక్కడే ఏదో జరిగింది అనే ఒక భావన జరుగుతుంది. అంటే ఇది హ్మ్. పూర్వజన్మ వాసన ఉంటే గాని ఈ ఒకటి బయటపడదు. ఓహ్! కాబట్టి పూర్వజన్మ వాసన అనేది కంపల్సరీ అందరిలో ఉంటుందా? అందరిలో ఉంటుంది. హ్మ్. ప్రతి వాళ్ళలో ఉంటుంది. కానీ గుర్తించలేకపోతారు. హ్మ్. ఇప్పుడున్నవంటి పరిస్థితి జనరేషన్ ఏంటంటే అమ్మా, ఇప్పుడున్నవంటి పొజిషన్‌లో, ఇప్పుడున్నవంటి సిట్యుయేషన్స్‌లో ఏంటంటే చాలా ఒక కన్‌స్ట్రక్షన్ అయిపోయింది. హ్మ్. డబ్బుల పైన ధ్యాస. హ్మ్. డబ్బు ఎంత నిరంతరంగా వస్తుందో అంత ధ్యాస. కాబట్టి డబ్బులపైనే ఎక్కువ దృష్టి పెడతారు. హ్మ్. ఆ దృష్టి పెడితేనే ఒక ఫలింపు రావడం అనేది జరుగుతుంది. హ్మ్. ఎప్పుడైనా కూడాను మీకు ఆ సెన్స్ డెవలప్‌మెంట్ కావాలంటే రోజు మెడిటేషన్ అవసరం. మెడిటేషన్ వల్ల వస్తుంది. మెడిటేషన్ పద్మాసనం వేసుకొని హ్మ్. తూర్పు దిక్కున సూర్యకిరణాలు మీ నుదుట పైన పడేటట్టుగా చూసాలి. హ్మ్. ఆ నుదుట పైన కూర్చుంటే చూస్తే మీకు అద్భుతమైనవంటి ఆ కిరణాల ద్వారా థర్డ్ ఐ అని ఓపెన్ అవుతుంది. ఓహ్! ఏం కన్నమ్మా? మూడో కన్ను. మూడో కన్ను. థర్డ్ ఐ అని అంటే మూడో కన్ను అంటే లోపల నుంచి మీకు హ్మ్. తెలుస్తుంది. హ్మ్. అంటే మనకు శివుడికి కనపడ్డట్టు ఉండదు. మనలో ఉంటున్నవంటి శరీరంలో 3 థర్డ్ ఐ ఉంటుంది. హ్మ్. టూ 2 ఐస్ మనకు తెలిసి ఉంది. ఇప్పుడు మూడో నేత్రం తెరవాలంటే ఏంటంటే జ్ఞానం ద్వారా మూడో నేత్రం తెరుస్తుంది. ఓకే. ఆ మూడో నేత్రం తెలిసినప్పుడు అప్పుడు అద్భుతమైనవంటి ఈ మనిషి ఎవరు? ఈ మనిషి ముందు ఏముంది? ఈ మనిషిలో ఏం జరుగుతుంది? ఈలో ఉన్నవంటంతకు స్కానింగ్ చేసుకోవచ్చు. మనకు మనంగా. మనకు మనగా హ్మ్. చూసుకొని దూరం జరిగిపోవడం. లేదంటే హెల్ప్ చేయటం. అది ఈ పిల్లవాడికి ఏదైనా ఆపదుంది. హ్మ్. కాబ ముందుగానే గ్రహించి. గ్రహించి ఆ! ఈ ఆపదుంది, యాక్సిడెంట్ అవ్వబోతుంది, ఇంకా ఇది జరగబోతుంది బాబు నువ్వు వెళ్ళకూడదు
అంటే భవిష్యవాణి చెప్తుంటారు కొంతమంది. అవును. జ్యోతిష్యులంతా కూడా భవిష్యవాణి చెప్తుంటారు. హ్మ్. అందుకే పీఠాలు కూర్చొని పీఠాధిపతులు వీళ్ళంతా కూడా ఏంటంటే కొంత పీఠాధిపతులు భవిష్యవాణి చెప్తారు. ఓకే. వాళ్ళు వచ్చే భక్తులకంటే నీకు చూడమ్మా 6 నెలల్లో నీకు ఇలా జరగబోతుంది. హ్మ్. నీకు 6 నెలల్లో ఇలా అయిపోతుంది. కాబట్టి నువ్వు జాగ్రత్త ఉండాలి. హ్మ్. లేదంటే నీకు చాలా ప్రమాదం అని చెప్తారు. కానీ అది ఖచ్చితంగా జరుగుతుంది మరి. హ్మ్. మరి ఈ సంవత్సరం వర్షాలు ఉన్నాయా? అది కూడా తెలిసిపోతుంది. అవును. మరి ఈ సంవత్సరం ఎండలు ఎలా ఉన్నాయి? అవి కూడా చెప్తారు. సో, కాలాలు, ఋతువులు, మనుషులు నడవడి ఏదైనా కూడా భక్తి పరమైన మనిషిని ఈ సిక్స్త్ సెన్స్ అనేది చాలా వరకు కూడాను హ్మ్. కనబడడానికి అవకాశం ఉంటుంది. ఓకే. ఎప్పుడైనా కూడా మీరు చూడండి, రాత్రి పడుకునేటప్పుడు కలలు పడుతుంటాయి. కలలొస్తుంటాయి. కలలొస్తుంటాయి. ఆ కలలు మీకు నిజమైనవంటి కలలొస్తాయి. మీకు అది ఎప్పుడో జరిగినవనుకంటే, అయ్యో! ఇది ఎప్పుడో జరిగిందే నాకిప్పుడు కలలాగా వస్తున్నాయి ఏంటి? హ్మ్. నేను ఈ ప్రదేశానికి ఇంతకుముందు వచ్చి ఉంటాను నేను. అది మీరు ఎప్పుడు పోయి పోయి ఉండరు. అవును. కానీ మీకు కల అలా పడుతుంది. అవునా? నిజమా? హ్మ్. ఇంతగా అవుతుందా? ఈ ప్రదేశానికి నేను వచ్చాను ఇంతకుముందు. అంటే పూర్వజన్మ వాసన. కాబట్టి ఈ జన్మలో మీకు కనబడుతూ ఉంటుంది. హ్మ్. మనం లేచి కూర్చొని చూస్తే మనం యథాస్థానంలో ఉంటాం. ఓహ్! అంతే కదండీ! అవును. సో, అటువంటి ప్రభావం అనేది కనపడుతూ ఉంటాయి. అందుకే జాగ్రత్త వహించాలి అని చెప్తారు. ఎప్పుడైనా కూడా భగవంతుడి దగ్గర కూర్చున్నప్పుడు కూడా ఆ సెన్స్ అనేసి మీకు డెవలప్‌మెంట్ అవుతుంది. హ్మ్. చాలా వైబ్రేషన్స్ అంతా కూడాను. అందుకే దేవాలయాల్లో యంత్రాలు ప్రతిష్టాపనం చేయటం, ఆ! మరియు మరకత శ్రీచక్రాలు పెట్టటం, ఇటువంటి అయస్కాంతాలన్నీ పెట్టుకోవడం అనేది జరుగుతుంది. ఎప్పుడైనా ఇది పెట్టుకోవడం వల్ల చాలా లాభదాయకం జరుగుతుంది. హ్మ్. మీరు ఆలయాల్లో వెళ్ళినప్పుడు ఆడవాళ్ళని ఎందుకు నగలు వేసుకొని వెళ్ళమంటారు? అక్కడ ఉన్నవంటి అమ్మవారి శక్తి ద్వారా మీకు ఉచ్చు శక్తి శరీరానికి తలగాలి అని. ఓకే. మగవాడని షర్టు ఇప్పి వెళ్ళమంటారు. ఎందుకంటే వాళ్ళు ఉన్నవంటి శక్తి అంటే చెస్ట్‌లో ఉన్నవంటి ఏదైతే ఉందో ఆ చొక్క ద్వారా ఆ గుండె ద్వారా ఆ స్వామిది లింగ పవర్ పెరుగుతుందట. హుహు. అందుకే కేరళ, తమిళనాడు, కర్ణాటక మీరు ఉభయ రాష్ట్రాలకు వెళ్లారనుకోండి, ఏ ఆలయాలకు వెళ్ళినా మగవాళ్ళు చొక్కా వేసుకోరు. ఆ! రీజన్ ఇది. రేస్ అనేది. చొక్కా విప్పి పంచ కట్టుకొని చక్కగా సాంప్రదాయంగా వెళ్తారు. ఆడవాళ్ళు తులం బంగారం అయినా వేసుకొని వెళ్తారు. ఓహ్! ఎందుకంటే ఆ ఒక పవర్ పెరగాలని. హ్మ్. హ్మ్. ఆలయాలకు వెళ్ళినప్పుడు కంపల్సరీ నిండుగా అలంకరణ చేసుకొని వెళ్ళాలి. పవర్ పెరగడానికి కోసం. ఓకే. అక్కడ ఉన్నవంటి విగ్రహాల్లో ఉన్నవంటి శక్తి మనం ఎట్లా పవర్ తెచ్చుకోవాలి? ఈ రకంగా పవర్స్ తెచ్చుకోవాలి. హ్మ్. హ్మ్. ఎందుకంటే మనం తపస్సు చేయలేము కాబట్టి ఈ అవును. రకమైనవంటి యంత్రం ద్వారా మనం తెచ్చుకుంటాం. ఓకే గురుగారు. చాలా చక్కగా చెప్పారండి. నమస్తే.